నెల్లూరు జిల్లా గమళ్లపాలెంలో రైతులు ఆందోళన చేపట్టారు. కోవెరపాలెంకి చెందిన దండు వెంకటేష్, దండు సుబ్బయ్య అనే దళారులు రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేసి ₹1,75,00,000 ఎగ్గొట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్లో దళారులపై రైతులు ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోకుండా తిరిగి వారిపైనే కేసులు బనాయించారు. కౌలుకు పొలాలు తీసుకుని అప్పు చేసి ధాన్యం పండిస్తే దళారులు మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసినా ఎటువంటి ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. దండు వెంకటేష్, దండు సుబ్బయ్య వాళ్ళ దళారులు, వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు, వాళ్ళ బంధువులు ముత్యాల సేనయ్య, ముత్యాల నాని, ముత్యాల చిట్టిబాబు, వీళ్ళ 5 మంది కలిసి ఒడ్లు కొలుసుకున్నారన్న 1.5 సంవత్సరం ముందర. సుమారు ₹1,70,00,000కి కొలిసి మేము అడుగుతుంటే మా ఇంటి పైన దాడి చేస్తూ ST/SC కేసులు బరాయిస్తున్నారు. సోమిరెడ్డి గారి ఇంటికాడికి వెళ్ళి మేము అడిగాము, ఇట్లా ఆయన 2 ఎకరాల పొలం ఉంది, వాడి వెంకటేష్ చేసుకోమంటే మేము ఆ పొలం కాడికి పోతే ST/SC వాళ్ళని ఎక్కదోలి మా మీదకి ST/SC కేసులు బరాయిస్తున్నారు. దండు వెంకటేశ్వరు వాళ్ళు మళ్ళీ మా పిల్లకాయల మీద కేసు పెడితే మా బతుకులు ఏం కావాలా మాక? ఎట్ట కనిపిస్తున్నాడు ఎవరికైనా, జిల్లా కలెక్టర్ కానీ ఎవరికైనా కానీ, ఎవరైతే మా సొమ్ము మా మీద ఈ మాత్రం తీసుకుంటుంటే 10 పోలీసులు చెప్తే ఏం చేయాల, తీసుకోపోతా ఉండరు, చెప్తా ఉండరు, పోతా ఉండరు. ఇక మేమేం చేయగల వాళ్ళము? మేము ఎవరు చెప్పుకోవాలా? మేమేం చేయలేము, కాయ సావాల్సింది. ఇకంతే కదా అలసలు పోయిన వాళ్ళం. ఇక ఏం చేయాలి? మేమా 24 మంది రైతులమే. సంవత్సరం క్రితం దండు వెంకటేశ్వర్లు, దండు వెంకట సుబ్బయ్య అనే దళారులకి ఒడ్లు కొలిచాము. వాళ్ళు ఒడ్లు కొలుచుకుని వెళ్ళి మాకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. మేము పోలీసు వారికి తెలియజేసాము, వాళ్ళ నుంచి మాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. అలాగే CA దగ్గరికి వెళ్ళాము, SP దగ్గరికి వెళ్ళాము, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. మేమందరం చిన్న సన్నకారు రైతులము. మేము ఈ పొలాలు చేసుకున్న దానికి బయట అధిక వడ్డీలకి రుణాలు తెచ్చుకొని ఆ రుణాలకు వడ్డీలు కట్టుకోలేక, అసలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము.